నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ప్రపంచ దేశాలు అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉన్నాయి. కువైట్కు దేశం ఇరుగు పొరుగు దేశాలు మనం చూసుకుంటే ఖతార్ కానీ, యుఏఈ కానీ, సౌదీ కానీ, ఒమన్ కానీ, బెహ్రెన్ కానీ టూరిజాన్ని అభివృద్ధి చేసుకుంటూ చమురేతర ఆదాయాలను సృష్టించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాయి. కానీ కువైట్ దేశం ఇప్పటికి కూడా చమురేతర ఆదాయం మనం చూసుకుంటే కేవలం 2-3% మాత్రమే ఉంది. దాదాపు 97 నుంచి 98% చమురు మీద ఆధారపడి ఇప్పటికి కూడా బ్రతుకుతూ ఉన్న, జీవనం సాగిస్తూ ఉన్న దేశం కువైట్ దేశం అన్నమాట. రాబోయే రోజుల్లో, రాబోయే కాలంలో చమురుకు డిమాండ్ తగ్గిపోతే పరిస్థితి ఏమని చెప్పేసి కువైట్ అధికారులు, కువైట్ రాజుగారు ఇప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెట్టారు. కువైట్ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కువైట్ ప్రభుత్వం చట్టాలలో కూడా మార్పు తెస్తూ ఉంది. టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటే గానీ కువైట్ చట్టాలను తప్పకుండా మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే టూరిస్టులు ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క సంస్కృతులు కానీ, సాంప్రదాయాలకు కానీ, వాళ్ళ యొక్క ధర్మాలను గౌరవించాల్సి ఉంటుంది. యుఏఈలో మనం చూసుకుంటే అన్ని మతాలను కానీ, అన్ని ధర్మాలను కానీ, అన్ని సంస్కృతులను గౌరవిస్తూ యుఏఈ అభివృద్ధి పదంలో దూసుకు వెళుతూ ఉంది. యుఏఈలో ప్రస్తుతం చమురుపై ఆధారపడి జీవించడం లేదు. దాదాపు 95% వరకు టూరిజం మీద ఆధారపడి ఆ యొక్క దేశం ప్రస్తుతం అయితే అభివృద్ధి పదంలో దూసుకు వెళుతూ ఉంది. ఇటువంటిదే దృష్టిలో పెట్టుకుని కువైట్ దేశం కూడా ముందడుగులు వేస్తూ ఉంది. చమురేతర ఆదాయాలు సృష్టించుకోవాలి, అలాగే నిరుద్యోగం తగ్గించాలి, ప్రజలకు మంచి భవిష్యత్తును అందించాలంటే కానీ ప్రస్తుతం కువైట్ దేశం కొన్ని చట్టాలలో మార్పు చేసి ముందుకు వెళ్లాలని చెప్పి నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే కువైట్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం, ఆయన వచ్చిన తర్వాత కొన్ని ఒప్పందాలు జరగడం, అలాగే కువైట్ రాజు షేక్ విశాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారు కూడా కువైట్ దేశం యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయన ముందుకు వెళుతూ ఉండడం చాలా ఆనందకరం. ఏది ఏమైనా సరే కువైట్ దేశం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లాలని చెప్పి మనమందరం కోరుకుందాము. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.